నిన్నే ఎట్లున్నావు? మంచిగున్నావు? నమస్కారం మిత్రులందరికీ. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ హైడ్రా విషయంలో ప్రతి ఒక్కరికి చాలా కోపం ఉన్నది. కానీ ఈ కోపాన్ని కొన్ని రోజులు మాత్రం చూస్తాం, పర్మనెంట్ ఉండదు ఈ కోపం. ఎందుకంటే ఒక 1000 మంది ఉంటున్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉంటున్నటువంటి ప్లేస్లో ఒక 10 మంది ఇబ్బంది పెడితే 10 మందిని మనం పక్కకు దోస్తాం, 1000 మందిని పక్కకు దోయాలని చూడం. అర్థమైందా? అందుకే అక్కడ జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవడానికి 100% ప్రభుత్వం చేస్తున్నటువంటిది మంచి పనిగానే గుర్తిస్తాం. ఎందుకంటే ఇది ఫ్యూచర్ తరాలకు చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి వర్షం పడ్డా కానీ, ఏది జరిగినా కానీ మనకు వాటర్ ఆకుండా వెళ్ళిపోవడానికి విశాలవంతమైన కాలువలు, చెరువులు ఉంటేనే బాగుంటుంది. అంతగా ఎందుకు, మన పల్లెటూర్లలో చూడండి, పల్లెటూర్లలో ఒకప్పుడు వాకిలి ఉంటుండే, ఆకిలి ఇప్పటికైనా ఉన్నది. కానీ ఆకిలి అప్పుడు మట్టితోటి ఉంటుండే, కానీ ఇప్పుడు అంతా గచ్చుతో ఎక్కడోళ్ళు అక్కడ మట్టి అంటకుండా గచ్చి పోసుకుంటారు. దానివలన వర్షం పడ్డ నీళ్ళు మొత్తం మోర్లోకి పోతున్నాయి. మోర్లోకి పోయి ఆ మోరి నిండిపోయి రోడ్డు మీదకి పోతున్నాయి. ఒకప్పుడు రోడ్డు మీద వాటర్ ఇవ్వలే, ఓన్లీ గట్టర్కి వెళ్ళి వెళ్ళిపోతుండే, ఎక్కడెక్కడ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, స్వాగతించకపోతే బాగుండదు. ఎందుకంటే ప్రతిపక్షాలు అన్నప్పుడు 100% వాళ్ళ పాత్రలు పోషిస్తారు. కానీ ఫైనల్లీ జరిగేది ప్రజల సంక్షేమమే. ప్రజల కొరకు జరగవలసిందే జరుగుతూనే బాగుంటుంది. ఇంకోటి, చేసే పనులను స్వాగతించండి. అక్కడ ప్రాక్టికల్గా ఎవరికన్నా మనీ కానీ, బిల్డింగ్స్ కానీ ప్రాబ్లం అయితే జరగచ్చు, వాటికి ప్రభుత్వం చూసుకుంటుంది. మన ఇంట్లోకి వెళ్ళిపోయి మనం ప్రభుత్వం డబ్బు ఇస్తుంది కాబట్టి. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ముందు అలాంటివి జరగకుండా చూసుకుంటే మనకే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి.